నిలవేణి మామయ్య, నిలవేణి మామయ్య. ఏంటి బామ్మర్ది, ఆకాశంలో చిక్కుకున్న తారాజువని నేల మీదకి దించాలన్నట్టు అంత హడావిడి చేస్తున్నావు? ఏ గార్డెన్లో పచ్చగడ్డి తింటావు బావా? ఇలాంటి పిచ్చి జోకులు అలవోకగా అలా వచ్చేస్తూ ఉంటాయి నీకు. అంటే నేనేసే పిచ్చి జోకులా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఏంటి తారక్ సార్, ఎందుకు పిలిచారు? ఇదిగో మా అమ్మ కోసం చీర తీసుకొచ్చాను. ఎలా ఉంది? బాగుంది తారక్ సార్. బాగుందో లేదో ముందు మామయ్య చెప్పాలి. మామయ్య, ఎలా ఉంది చీర? ఇంత గొప్ప చీరలో మా కళ్ళతో మేము చూసింది కూడా లేదయ్యా. చాలా బాగుంది. బామ్మర్ది, ఇది నువ్వేనా? అంత డౌట్ నీకెందుకు వస్తుంది? నీలో ఉన్న అమ్మ అనే ఫీలింగ్ అనాథగా మారి అక్కడ ఇక్కడ తిరుగుతోంది. ఆ అనాథని హఠాత్తుగా ఇలా తీసుకొచ్చావేంటి అని. అడిగేదేదో కాస్త అర్థమయ్యేలా అడగండి. ఏంటి మీ పిచ్చి భాష? మరేం లేదు, తారక్ మీ అమ్మని చూస్తేనే చిరుబురులాడతాడు. అలాంటిది మీ అమ్మ కోసం చీర తెచ్చాడు. ఎవరిని చూసి ఏమడుగుతున్నావు? మా అమ్మ కోసం నేను చీర కొనుక్కొస్తానా? నువ్వు అన్నట్టు నాలో ఉన్న అమ్మ అనే ఫీలింగ్ ఎప్పుడో అనాథ అయిపోయింది. ఆ అనాథ గాలికి ధూళికి తిరుగుతూ ఆఖరికి గాలిలో కలిసిపోవాలి కానీ మళ్ళీ నా గుండెల్లో ఆశ్రయం పొందడం అంటూ జరగదు. అది సరే తారక్, ఈ చీర అమ్మ కోసం అంటున్నావు. అలా అని అమ్మ కోసం నువ్వు కొనలేదు అని అంటున్నావు. మాకేం అర్థం కావట్లేదు. మామయ్య అమ్మకు చీర పెడతానన్నాడు, అందుకే కొనుక్కొచ్చాను. అత్తయ్యకి పెడదాం అనుకుంటే భద్రయ్య కొనాలి గాని భద్రంగా నువ్వెళ్ళి కొనుక్కొచ్చావేంటి? మీ అత్తగారు కట్టే చీరలు మా మామగారు కొనలేరు. ఆవిడ గారికి పట్టుబట్టలుండాలి. 10 మందిలో ఆ చీర గురించి చెప్పుకునేలా ఉండాలి. అందుకే నేనే కొని తీసుకురావాల్సి వచ్చింది. బాగుందన్నయ్య, చాలా బాగుంది. వాళ్ళకి స్తోమతుంటే పెట్టేవాళ్ళు, లేకపోతే చేతులు ముడుచుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోయేవాళ్ళు. చీర పెడతామని గొప్పలకి పోవడం ఎందుకు? ఇలా నీ చేత డబ్బు పెట్టించి అంత గొప్ప బట్టలు కొనివ్వడం ఎందుకు? బహుమానాలు ఇవ్వడంలో స్తోమతలు అవసరం లేదు నిమిష. ఆ బహుమానంలో అభిమానం ఉంటే చాలు. కానీ మీకు మీ అమ్మకి ఆ అభిమానాలు అర్థం కావు కదా. అసలు అభిమానాల విలువే మీకు తెలియదు కదా. అందుకే ఈ కాస్ట్లీ చీరలో భద్రయ్య వాళ్ళ అభిమానాలు అద్దీ ఇవ్వాల్సి వస్తోంది. కానీ తారక్ సార్, పెద్దమ్మగారు మా నాన్న పెట్టిన చీర తీసుకుంటారా? అభిమానంగా ఇవ్వడం మీ బాధ్యత. ఆవిడ వద్దంటే ఇక ఆవిడ కర్మ. ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా ఏం చేయాలో అది చేయండి. తారక్, చాలా మంచి పని చేసావురా. ఇటు వీళ్ళ మాట పోకూడదు, అటు మీ అమ్మ స్టేటస్ తగ్గకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక మంచి చీర తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు. థ్యాంక్స్ నాన్న. మామయ్య, ఈ చీర మీ దగ్గర ఉంచండి. అలాగే బాబు. అలాగే మీకు కూడా బట్టలు తీసుకొచ్చాను, తీసుకోండి. ఏంటమ్మా, పాత చీరల మీద మోజు తగ్గిపోయిందా, లేదా కొత్త చీర ఏమైనా కొనుక్కోవాలనిపిస్తుందా? ఏ, నువ్వేమైనా కొనిస్తున్నావా ఏంటి?
నేను కొనివ్వడం కాదులే కానీ నీ వియ్యంకుడు నీకు చీర బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.